హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయ్ సేతుపతి రుక్మిణి వసంత్ నటించిన ఏస్ అనే తెలుగు మూవీ రిలీజ్ అయిందండి. ఇది తెలుగు తమిళ భాషలో రెండిట్లో రిలీజ్ అయిందండి. ఈ మూవీ చూశాక నాకైతే మంచి కామెడీ యాక్షన్ హెయిస్ట్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చిందండి. ఇక ఈ మూవీ స్టోరీ లైన్కి వస్తే, విజయ్ సేతుపతి తన పాస్ట్ లైఫ్ వదిలేసి మలేషియాకి వెళ్ళి సెటిల్ అవ్వాలని మలేషియా వస్తాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మూవీనండి. ఈ సినిమాలో ఇద్దరు విలన్లు అండి. ఒకరు వచ్చి అనిమల్ ఫేమ్ పృథ్వీ, ఇంకొకరు కేజీఎఫ్ ఫేమ్ గరుడ. ఒక సిచ్యువేషన్ లో హీరో హీరోయిన్ ఇద్దరు విలన్స్ దగ్గర లాక్ అయిపోతారండి. వాళ్ళు విలన్స్ కి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు మనీ కోసం. అది హైస్ట్ ప్లాన్ చేస్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఆ తర్వాత వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎలా అందులోంచి బయట వచ్చారు, ఆ అమౌంట్ వాళ్ళకి వచ్చిందా లేదా అనేది మూవీ. ఇక ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, ఈ మూవీలో కాస్టింగ్ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ కరెక్టే న్యాయం చేశారు అనిపించింది. విజయ్ సేతుపతి గారి లుక్స్ అయితే బాగుంటాయండి ఈ సినిమాలో. లాస్ట్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో కొంచెం స్లిమ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తారు. చాలా రోజుల తర్వాత విజయ్ సేతుపతి గారిని మెయిన్ లీడ్ లో చూస్తున్నామండి. ఈ మధ్య వచ్చిన సినిమాలంతా మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చూస్తా ఉన్నాము. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ యోగి బాబు గారండి. ఆయన ఉన్నంత సేపు సినిమా పరిగెడుతూ ఉంటారు నవ్వులతో. ఇక విజయ్ సేతుపతి గారు యోగి బాబు కాంబినేషన్స్ అయితే థియేటర్ లో అద్దరిపోయినాయండి. వాళ్ళు ఒక హెయిర్ స్టిక్ ప్లాన్ చేస్తారు. ఆ ప్లానింగ్ మొత్తం బాగుంటది. ప్లస్ వీళ్ళ కామెడీ సీన్స్ బాగుంటది. ఈ సినిమా మొత్తం ఏంటంటే రేస్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళ హెయిర్ సీన్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఇంటర్వెల్ ముందు కొన్ని యాక్షన్ స్టంట్స్ ఇవన్నీ ఉంటాయండి. వాటికంతా సూపర్ గా ఉంటాయండి. ఆ మ్యూజిక్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ సూపర్ గా కుదిరాయండి మూవీ. ఇక రుక్మిణి వాసంతి గారి యాక్షన్ కూడా డీసెంట్ గా ఉంది. సినిమాలో స్టార్ కాస్ట్ అంతా డిఫరెంట్ గా ఉండడం వల్ల మనకు సినిమా చూస్తున్నంతసేపు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి. మనకు హీరో హీరోయిన్ ప్లస్ యోగి బాబు గారి కాంబినేషన్స్ రిఫ్రెషింగ్ ఉంటాయండి థియేటర్స్ లో అంతా. ఆ యాక్షన్ సీన్స్, విజయ్ సేతుపతి గారు చేసే హెయిస్ట్ ప్లానింగ్ ఇవన్నీ సూపర్ గా ఉంటాయండి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇక నెగిటివ్ విషయాలకు వస్తే, ఫస్ట్ 20 to 30 minutes కొంచెం ల్యాగ్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం మటు కొంచెం బోర్ పడుతుంది. ఆ తర్వాత ఏదైనా కొన్ని సీన్స్ ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపించాయండి. ఒక 2 minutes తీయాల్సిన సీన్ 3 minutes, 5 minutes తీయాల్సిన సీన్ 7 minutes, అట్లా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది తప్ప ఓవరాల్ గా సినిమా అయితే గుడ్ అండి. నాకైతే బాగా నచ్చింది. ఈ వీకెండ్ కి మీ సినిమాని ప్లాన్ చేసుకుని చాలా బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరికొన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.